ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవాది దేవుడు సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఎప్పుడో చెప్పాలి అనుకున్నాను, కానీ ఈరోజు అనౌన్స్ చేసేపాటికి చెప్పడానికి దేవుడు అవకాశం అనుగ్రహించి ఉన్నారని భావిస్తూ ముందడుగు వేసి ఉన్నాను. ఏంటంటే, నా జీవితంలో దేవుడు ఉద్యోగ విషయంలో చేసిన విధానాన్ని గురించి ఇక్కడ సహవాసంలో పంచుకోలేదు ఇప్పటి వరకు. సో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. టైం అయితే ఎక్కువ తీసుకోను, కరెక్ట్గా చెప్తాను. నేను హైదరాబాద్ 2013వ సంవత్సరంలో వచ్చి ఉన్నాను. దేవుడు తన మహాకృపను బట్టి తన బిడ్డగా పిలుచుకొని 2015వ సంవత్సరంలో ప్రభు ఎవరో తెలుసుకున్నాను. 2017వ సంవత్సరంలో ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకొని ఆయన యొక్క స్వగృహంలోకి వచ్చి ఉన్నాను. ఎన్నో సమయాల్లో ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఎంతో మందికి ప్రార్థనలు చేయగా అందరికి ఉద్యోగాలు పొందుకునేవారు. కానీ నా జీవితంలో 2019వ సంవత్సరంలో ఉద్యోగాన్ని పొందుకున్నాను. 2013 నుంచి 2019 వరకు దేవుడు తన ఒడిలో చేర్చుకొని తన పాఠాలు నేర్పించారు. కొంచెం లోకానికి దూరంగా ఉంచారు. నేర్పించిన తర్వాత ఆయన చిత్త ప్రకారంగా, దేవుని దర్శన ప్రకారంగా, ప్రార్థనాపూర్వకంగా ఆయన స్వరాన్ని విని ఆయన అడుగు జాడల ప్రకారంగానే ఉద్యోగంలో అడుగు పెట్టాను. 2019వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 19వ తారీఖున చక్కగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. 2022వ సంవత్సరం ఏప్రిల్ మాసం వరకు 3 సంవత్సరాలు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాను. కొన్ని కారణాల వలన, కుటుంబంలో ఒత్తిడి వలన, సరౌండింగ్స్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వలన అయిష్టంగా కొద్దిగా ఏమైందంటే, జాబ్ విషయంలో సొంత నిర్ణయం తీసుకోవడానికి యోచన చేసి ఉండి ఉన్నాను. దాని నేపథ్యంలో ఆలోచన చేస్తూ తల్లిదండ్రుల మాటకు విధేయుడనై ఏం చేశానంటే, చేస్తున్నటువంటి జాబ్లో రెసిగ్నేషన్ని ఇచ్చి ఉన్నాను. ఇచ్చిన తదుపరి కొన్ని కాంప్లికేషన్స్ ఎదురయ్యాయి, చాలా సమస్యలు ఎదురయ్యాయి, అన్నీ జరిగాయి. దేవుని మహాకృపను బట్టి, దేవుని చిత్త ప్రకారం కాకుండా దేవుని స్వరాన్ని బట్టి అడుగు వేసిన ఉద్యోగంని వదిలిపెట్టి వచ్చినందుకు దేవుడు నిశ్చయంగా నన్ను తన యొద్దకు మరలా నిలవబెట్టుకున్నారు. ఎందుకంటే తను ఇచ్చిన ఫలాన్ని ఎవరు కూడా దొంగలించడానికి అర్హులు కాదు. ఆయన అనుగ్రహించిన ఫలాన్ని పొందుకోవడానికి, ఆయన దగ్గరికి రావడానికి మరలా నా మోకాళ్ళు ఆయన దగ్గర ఉంగేటట్టు చేసుకున్నారు. ఫిబ్రవరి మాసం ఈ సంవత్సరంలోనే 2014వ సంవత్సరంలో జనవరి అంటే 31st నైట్ దేవుడు నాకు వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారు. ఇచ్చిన తదుపరి అందరూ చాలా సంతోషంగా వాగ్దానాన్ని స్వీకరిస్తారు. అది తీసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళాక 2 గంటల సేపు చాలా ఏడ్చేసి, ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చావు? ఎందుకంటే 2023వ సంవత్సరంలో కూడా అదే వాగ్దానం ఇచ్చారు. దేవుడు మాట్లాడే దేవుడు కదా, అప్పుడు అర్థం కాలేదు. కానీ 2024వ సంవత్సరంలో మాట్లాడినప్పుడు దేవుడు తేటగా 2019వ సంవత్సరంలో ఉద్యోగం నిమిత్తమై ప్రార్థన చేసుకునేటప్పుడు దర్శనమునిచ్చి, స్వరమునిచ్చి, మాట్లాడిన స్వరముతో 31వ తారీఖున మరలా నాతో మాట్లాడారు. నేను ఇచ్చిన ఉద్యోగంలో నుండి నువ్వు వెళ్ళిపోయావు. ఆయన ఇచ్చిన దాని నుండి వెళ్ళిపోతే ఏం కలుగుతుంది? క్షీణత అనేది కలుగుతుంది. అనగా లాస్ట్ ఇయర్ జూలై మాసం నుంచి ఉద్యోగం లేని వాడిగా ఉండి ఉన్నాను, ఖాళీగానే ఉన్నాను. కానీ ఎవరికి ఏమీ చెప్పలేదు. ఉద్యోగస్తుల్లాగే అందరికీ కూడా కనపడ్డాను. ఎందుకంటే నా విశ్వాసం ఒకరికి చెప్పుకోవాలని కాదు, నా దేవుడు నిశ్చయంగా నాకు ఉద్యోగాన్ని ఇస్తారు అని. ఏ లోటు లేదు. ఉద్యోగం చేసే వారి కంటే కూడా ఎక్కువ సమృద్ధిలోనే దేవుడు నడిపించారు. అందును బట్టి దేవునికి వందనాలు. నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే, మనుషులుగా ఎన్ని ఆలోచన చేసైనా మన సొంతముగా ఏదో గొప్ప ఫలాన్ని పొందుకోవాలని అడుగు వేస్తాము. కానీ దేవుని బిడ్డలమై ఉన్న మనము దేవుణ్ణి అడిగి పొందుకున్న ఏ ఫలమునైనా సరే ప్రక్కన పెట్టి సొంత వారి కోసము కానీ ఎవరి కోసమో కానీ అడుగు వేస్తే ఆ ఫలము వల్ల మనకి లాభం అనేది ఉండదు, క్షీణత అనేది ఉంటుందని నేను గ్రహించి ఉన్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు మరలా మాట్లాడి తన యొద్దకు పిలుచుకొని, ఏ స్థలములో అయితే పోగొట్టుకోలేదు, నా అంతటికి నేనే బయటికి వచ్చాను. అక్కడ వాళ్ళు కూడా నన్ను పంపించలేదు, వాళ్ళ మనసులు కూడా వెళ్ళిపోతున్నాయంటే అంగీకరించలేదు. కానీ ఎందుకో ఒక ఆలోచన ఏంటి అంటే, అన్ని సర్టిఫికేట్స్ తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు, కానీ అక్కడ మర్చిపోయి వచ్చాను. దానికోసం అని చెప్పి మరలా నేను వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్కటే అన్నారు,
జాయిన్ అవుతావా అన్నారు. ఏం ఇంటర్వ్యూ లేదు, ఏమీ లేదు. జాయిన్ అవుతావా అంటే నేను అసలు వచ్చింది జాయిన్ అవడానికి కాదు, ఏమో దేవుడు వేరేది ఏదైనా ఇస్తారేమో అనుకున్నాను అప్పటికి కూడా. కానీ ఓకే చెప్పేసి వచ్చేసాను. శాలరీ అన్నారు, సరే ఓకే, ఇంతకుముందు శాలరీ అయితే కాదు నాకు అన్నాను. సరే అంతకంటే డబ్బులు ఇస్తామన్నారు. దేవా నీకు వందనాలు. ఏమైందంటే ఒకటే అనుకున్నాను, దేవుడు ఏదైనా సరే ఊరకినే వదలలే కదా తన బిడ్డల్ని. దేవుడు మహాకృప చొప్పున రెండవసారి మరలా అదే స్థలంలో అదే పొజిషన్లో ఒకే వేకెన్సీ ఉంది. ఆ వేకెన్సీ నాడే నేను వెళ్ళాను. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చారు. వితౌట్ ఇంటర్వ్యూ శాలరీ మాట్లాడి నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పటికీ అదే ఫిబ్రవరి మాసంలో మరలా 12వ తారీఖున జాయిన్ అయ్యాను. లైఫ్లో ఫిబ్రవరి మాసం అనేది విజయాలకి సాదృశ్యం. ఎందుకంటే దేవుడు నమ్ముకున్న కాడ నుండి అదే మాసంలో నా జీవితంలో కార్యాలు జరుగుతాయి. మరలా ఉద్యోగాన్ని పొందుకున్నాను. దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా, తెలియని సంతోషం, చాలా బాగుంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు అనుభవించిందే కదా. కాకపోతే ఇప్పుడు ఇంకా ఏంటి అంటే ఒకటే లైఫ్లో డెసిషన్ తీసుకున్నాను, ఇక మారను. ఏదైనా సరే అది తక్కువ జీతమైనా ఏదైనా అందులోనే సమృద్ధి ఉన్నదని డిసైడ్ అయ్యి లైఫ్లో నెక్స్ట్ స్టెప్ వేద్దామని డిసైడ్ అయిపోయి నా తల్లిదండ్రులకు కూడా చెప్పాను. వారు కూడా అంగీకరించారు. దేవుడు ఇచ్చిన ఫలంలో ముందుకు సాగాలని ఆశపడ్డాను. ఇదంతా పొందుకోవడానికి కారణం నా గొప్పతనం కాదు. నా కోసం ఎంతో మంది ప్రార్థనలు చేస్తూ వారి నిత్య జీవితంలో వారి మోకాలు వేసిన ప్రతి క్షణం కూడా వారి బిడ్డగా భావిస్తూ నా కొరకు ప్రార్థించే వాళ్ళు చాలా మంది ఉండి ఉన్నారు. వారందరి ప్రార్థనలు దేవుడు ఆలకించి కార్యము చేయక మానక తన బిడ్డగా నన్ను ప్రేమించి తాను అనుగ్రహించిన ఫలాన్ని మరలా పొందుకొని తనకు కృతజ్ఞుడిగా జీవించడానికి దేవుడు ఇచ్చిన మహా ధన్యతను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నా కొరకు ఈ సంఘం చాలా భారంగా ప్రార్థిస్తుంది నాకు తెలుసు. ఎందుకంటే అందరూ కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు కాబట్టి ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తారు నా కోసం. అందుని బట్టి ప్రభు పేరిట అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. తదుపరి లైఫ్లో కూడా మంచిగా సెటిల్ అయ్యి ఇంకా గొప్ప సాక్ష్యాలు పంచుకోవాలని, ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, దేవుడు దీవించేటట్లుగా మీ నిత్య ప్రార్థనలు అని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ చిన్న సాక్ష్యంలో దేవుడు దీవించిన గాక. ఆమేన్.